जय गुरुदेव। श्रेयो हि ज्ञानम अभ्यासात् ज्ञानाज्ञाనం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగాత్ శాంతి అనంతరం అన్న భగవద్గీత భక్తి యోగము 12వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అంటే తెలుసుకొని సాధన చేయాలి అన్న మాటను తెలుసుకున్నాం. రెండవ పదమైన జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ఏ సాధన ఎలా చేయాలో ఎందుకు చేయాలో దాని ఫలితం ఏమిటో తెలుసుకోవడమే జ్ఞానము. ఇది కేవలం శాస్త్రజ్ఞానము. శాస్త్రం మనకు గమ్యం ఏమిటో తెలియజెప్పి ఆ గమ్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలను చూపుతుంది. అయితే ఇలా గమ్యాన్ని మార్గాన్ని ఎంతకాలం తెలుసుకున్నా అణుమాత్రం ప్రయోజనం లేదు. ఆ మార్గం వెంట నడిచి గమ్యాన్ని చేరుకుంటేనే ప్రయోజనం. అందువల్ల శాస్త్రం ద్వారా తెలుసుకున్న విషయాలను మరలా మనం చేసుకుంటూ ఆ భావాలను స్థిరపరచుకొని అనుభవంలోనికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నందుకే ధ్యానము అవసరం. నిరంతర ధ్యానం వల్ల చిత్తశుద్ధి ఏకాగ్రత కలిగి ఆత్మానుభూతికి మార్గము దగ్గర అవుతుంది. కనుకనే జ్ఞానం కన్నా ధ్యానము శ్రేష్టమని చెప్పడం జరిగినది. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో ధ్యానాత్ కర్మఫల త్యాగ అన్న పదానికి వివరణ తెలుసుకుందాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.